కృష్ణా జిల్లా గుడివాడ మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఉత్సవాలు 9వ రోజు శ్రీ శేషు గణపతి స్వామివారి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ చైర్మన్ సాయన రాజేష్ మీడియాతో మాట్లాడారు. నిన్న సాయంత్రం చిన్నపిల్లలచే కూచిపూడి నృత్య కార్యక్రమం అద్భుతంగా సాగిందని తెలిపారు. భక్తులు ప్రజలు పాల్గొని వీక్షించాలని, రేపు ఉదయం 10 గంటలకి లడ్డూ వేలంపాట నిర్వహిస్తామని, మధ్యాహ్నం నుంచి స్వామివారి నిమజ్జన కార్యక్రమం భారీ ఊరేగింపుతో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఎరికపాటి సుశీల, వీరమాచినేని శైలజ సభ్యులు పాల్గొన్నారు. కంచికిచల్ల మండలం పరిటాల గ్రామ. నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ. మరి 100 సంవత్సరాలు పైన చరిత్ర గల ఈ దేవాలయములకు మమ్మల్ని కమిటీ చైర్మన్ గా మరియు మా నూతన కమిటీని ఏర్పాటు చేసినటువంటి శాసనసభ్యులు శ్రీ వెలిగళ్ల రాము గారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతిరోజు జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో భాగంగా నిన్న రాత్రి కూచిపూడి కార్యక్రమం పాదర్తి సిస్టర్స్ వారి నాట్య మండలి వారి ఆధ్వర్యంలో అద్భుతంగా చిన్న పిల్లలచే కూచిపూడి కార్యక్రమం జరపడం జరిగింది. ప్రేక్షకులు విశేషంగా ఈ కార్యక్రమానికి వచ్చి తిలకించడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ లో భాగంగా భరతనాట్య కార్యక్రమం కలదు. కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే నిన్న జరిగిన లక్ష్మీ గణపతి హోమానికి గాను 150 మంది దంపతులు పాల్గొనడం జరిగింది. అత్యంత వైభవంగా ఈ లక్ష్మీ గణపతి హోమం అనేది జరపడం జరిగింది. అలాగే 500 మందికి అన్నదానం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే రేపు జరగబో కార్యక్రమాలు, రేపు ఉదయం 10 గంటలకి లడ్డు వేలంపాట కలదు. కావున భక్తులందరూ వచ్చి ఈ లడ్డు వేలంపాటలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపు మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జన కార్యక్రమం కూడా రేపు కలదు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు భక్తులందరూ కూడా పాల్గొని ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ నెల 29వ తారీఖున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా తమ తోచిన విధంగా బస్సు రూపేణా గాని ధన రూపేణా గాని సమర్పించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. లడ్డు వేలంపాట 2 గంటలకు ఊరేగింపు దీన్ని ఘనంగా చేయాలని కోరుకుంటున్నాం. దేవస్థానం సందర్భంగా స్వామివారు ఈ రోజు శేషసాయి గణపతిగా దర్శనమిస్తున్నారు భక్తులందరూ కూడా. అలాగే ఉత్సవాలు మొదలుపెట్టిన కాడి నుంచి కూడాను చైర్మన్ రాజేష్ గారి ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యులు అందరూ కూడాను అత్యంత వైభవంగా అన్ని కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఏడు జరుగుతూ ఉంటాయి. ఎన్నో కార్యక్రమాలు అన్నింటిలో కూడాను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అట్లాగే రేపు ఉదయం 10 గంటలకి పాట ఉంది, 2 గంటలకి స్వామివారి ఊరేగింపు. ఈ కార్యక్రమం అందరూ భక్తులను తిలకించి ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో కూటమి సభ్యులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా ముఖ్యంగా మనం చేసుకుంటున్నాం. భక్తులు కూడా పాల్గొని ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేపట్టవలసింది కోరుకుంటున్నాం.